శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆనందపురం మీదుగా నీలకుండీలు సంగివలస చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మధ్యాహ్నం అంపోలు జిల్లా జైలు వద్దకు చేరుకుంటారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శిస్తారు. మరింత సమాచారం రాజపులోవ నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన చూస్తున్నాం. మొత్తం పోలీస్ ఆంక్షలు కూడా మనకు ఒకవైపు కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ విండోలో చూడొచ్చు. రోప్ పార్టీలు ఏర్పాటు చేసి జనాన్ని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం ఓవైపు పోలీసులు చేస్తున్న పరిస్థితి. కానీ ఈ ఆంక్షల వలయాన్ని, బ్యారికేడ్లని, ముళ్ల కంచెలని దాటుకుంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ప్రజలు, అభిమానులు తరలి రావడం కూడా మనకి క్లియర్ కట్గా సాక్షి స్క్రీన్ పైన కనబడుతోంది. పోలీసుల ఆంక్షల్ని ఎక్కడా ప్రజలు లెక్క చేయడం లేదు. ఒక అక్రమ కేసు పెట్టి మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు. ప్రతిపక్ష పార్టీ అయితే ఒకలాగా, అధికార పార్టీ అయితే ఒకలాగా కేసులు నమోదు కాకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. చూస్తున్నాం, ప్రతి యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా నమోదు చేస్తారా అనే ఆగ్రహం ప్రజల్లో ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి. సీదిరి అప్పలరాజుని అదే ఆరోపణలపైన, అది కూడా తన కొడుకు పైన వచ్చిన ఆరోపణలకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని బాధ్యుల్ని చేస్తూ అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో చట్టం ఇంతే అని చాటి చెప్పిన ఒక ఉదంతం. దీన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. ప్రజల మద్దతుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం అంపోలు జిల్లా జైలు దగ్గరకు చేరుకోబోతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించబోతున్నారు. కేసులో వారి పోరాటానికి తమ మద్దతు తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు దారులన్నీ కూడా జనంతో నిండిపోయాయి. పోలీసు ఆంక్షల్ని సైతం ఎక్కడా లెక్క చేయకుండా జనం రోడ్లపైకి రావడం, వైఎస్ జగన్ పట్ల ఉన్న తమ అభిమానాన్ని చాటుకోవడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతోటి ప్రజలు ఒక పండుగ వాతావరణంలాగా వైఎస్ జగన్ రాకను సెలబ్రేట్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. డీజే సౌండ్లు, పూల వర్షం కురిపించడం, అదేవిధంగా అక్కడ పేపర్ వెదజల్లుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి తమ అభిమానాన్ని చాటుకోవడం కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. కొంత వాతావరణం కూడా అనుకూలించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫ్లైఓవర్ల పైన జనం చేరుకుని పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వయంగా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ పర్యటనకు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా పెద్ద ఎత్తున జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రావడం మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం ఏ రకంగా ఉంటుందో చాటి చెప్తున్నారు ఆ ప్రాంతవాసులు. గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, జిల్లా స్థాయి నేతల వరకు, రాష్ట్ర స్థాయిలో మాజీ మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల వరకు ప్రతి చోట కూడా అక్రమంగా కేసులు బనాయించారు. మాజీ మంత్రులైతే ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టని పరిస్థితి. కేసుల పేరుతో వేధింపులకు గురి చేశారు. అటు రైతుల పట్ల, మత్స్యకారుల పట్ల, విద్యార్థుల పట్ల, వారి పోరాటాలకు మద్దతు ఇవ్వడం పట్ల కొంతవరకు కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఒక్కొక్క నాయకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు సృష్టించి మరీ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇదే రకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని జైలు పాలు చేసిన దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు వంతొచ్చింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని తన కొడుకు చేసిన ఒక యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజుని బాధ్యుల్ని చేస్తూ ఆయన్ని కూడా జైల్లో పెట్టడం మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రశ్న అయితే ప్రధానంగా వస్తోంది. ప్రతి యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసు కింద మారుస్తారా?
కేవలం అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారికి వర్తిస్తుందా, మిగతా వారికి వర్తించదా అనే ప్రశ్న ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ అంశంపైన నిలదీయడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి, ఆయన కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడవునా ఆయనకు లభిస్తున్న ఘన స్వాగతం మనం చూస్తున్నాం. సీఎం సీఎం అంటూ ప్రజలంతా నినాదాలు ఇవ్వడం కూడా మనకి కనిపిస్తోంది. శ్రీకాకుళం మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అంపోలు జైలు దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఈ స్థాయి అభిమానం ప్రజల్లో ఎందుకు ఉంది? ఒకటి, అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు, ఆ ప్రాంతవాసులు అందుకున్న సంక్షేమం ఒక కారణం. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత. ఈ కారణాలతోటే ప్రజలు బయటకు వచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా కొంతవరకు దానికోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ చేసిన కృషి కూడా ఒక కారణం. ఈ ఎయిర్పోర్ట్ వస్తే కనుక మొత్తం ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. అక్కడ భోగాపురంలో వైఎస్ జగన్కి ఘన స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బయటకు వచ్చారు ప్రజలంతా కూడా. మా కరెస్పాండెంట్ యుగంధర్ అక్కడే ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. యుగంధర్, చెప్పండి, మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ ఈ భోగాపురం దగ్గరికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు ఏమంటున్నారు? అక్కడ ఎలాంటి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? బిందు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని అక్రమంగా జైల్లో నిర్బంధించారు. అక్రమ కేసు బనాయించడంతో